రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పి. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి, 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ అవుతున్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజాయే ఈ రోజు జైల్లో ఉండాలి చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో కానీ, లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని కానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టారు. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అనేటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి. తప్పు చేసినటువంటి వ్యక్తులకు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే, కార్యకర్తలకు సేఫ్టీ, మాకు మేము బయటకు వచ్చి చేస్తున్నాం, రేపొద్దున ఇంకో నలుగురు రావాలి, యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రెడ్ బుక్ అనేదాన్ని ఒకటి ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ముమ్మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు, ఇంకా కామన్ ఉమెన్కి ఉంటదని నేను ఎలా అడుగుతాను? నేను అయితే చెప్పలేను. రాష్ట్రం పరిపాలన మారింది ఓకే, కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుందని చెప్పగలుగుతాం. అంటే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటారు, అత్యాచారాలు, రేపులు, ఏం చెప్తారు దాని గురించి? పెరిగిపోయినాయి అంటే సొసైటీ మొత్తం అంతా చేంజ్ అయింది, మనుషులు, వ్యక్తిత్వాలు, భావాలు అన్నీ మారాయి. దీనికి అంటే జరుగుతున్నటువంటి విధ్వంసాలకి రాజకీయాలకి సంబంధం లేదని నేను అంటాను. డిపార్ట్మెంటు, వ్యవస్థ అన్నీ మారాలి, మనుషులు మారాలి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి రక్షణ ఉందా, స్వతంత్రం ఉందా, రక్షణ ఉందా? ఒక మహిళ బయటకు వెళ్తే సేఫ్టీగా ఇంటికి వస్తా నమ్మకం ఉందా? 100% లేదండి. మరి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి భద్రత కల్పిస్తున్నారు, ఎక్కడ ఈ హామీ? ఎక్కడ అంటే ఏం చెప్తారు అది ఒక మహిళగా? ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు ఎప్పటికీ చేస్తాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. సో మనం ప్రజలుగా, మహిళలంగా మనం కూడా మన వంతుగా మనం ఇబ్బందులు లేకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం కూడా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? లాండ్ అయితే గతంలోకి ఇప్పటికి చాలా వరకు మెరుగైందని చెప్పగలుగుతాను. గతంలో అరాచకాలు అసలు ఎంత ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించేవాడు, ఎవడైనా ముందుకు వచ్చి ప్రశ్నించాడంటే రేపన్న రోజు వాడు జైల్లో ఉండేవాడు, అడుగుతానికి కూడా ఉండేది కాదు గతంలో అయితే. కానీ ఇప్పటికైతే ఎవరైనా ఇబ్బందులు కానీ లేదంటే ఇంకొకటి కానీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కి వస్తే ఆడ ఫోటో తీయటం, లేదంటే ఆడ ఆధార్ కార్డు, ఆడ నెంబర్ తీయటం, వెంటనే లాగప్లో వేస్తాం, ఏంటి ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఇబ్బందులు చెప్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్టు, లా అండ్ ఆర్డర్ మెరుగుపరిచినట్టే కదా మెరుగైంది అనేది నా ఉద్దేశం. గత 5 ఏళ్ల కాలంలో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? కేసులు నమోదు చేశారా? 0. మరి మీరే చెప్తున్నారు గతంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారని చెప్పి. ప్రశ్నిస్తే పెట్టారని అంటున్నాను కానీ నా వరకు అయితే రాలా. ప్రశ్నించలేదా? నేనైతే చాలా ప్రశ్నించాను. అంటే
ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసాం. అంటే నేను ఎలా మాట్లాడతానంటే ఇప్పుడు ఏదైనా ఉందంటే కాన్సెప్ట్ బేస్డ్, వ్యక్తిగతాల జోలికైతే నేను పోలా. వ్యక్తిగతాల జోలికైతే నేను పోలేదు. కేసుల వరకు అయితే జీరో. మరి మా నియోజకవర్గంలో చూసినట్లయితే మాకు అంటే అవతల వైసీపీ పార్టీ వాళ్ళు మాకు అందరికీ ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో మేము వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పు, ఎమ్మెల్యేలు తప్పు ఉందని కూడా నేను అన్నాను. 151 మందిలో 151 మంది అవినీతి పరులు ఉన్నారని కూడా నేను చెప్పను. అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంచి చెడు రెండు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మా నియోజకవర్గం వచ్చేసరికి అంతంతంగా ఆ కేసులు, గొడవలు, కొట్లాట్లు ఇటువంటి వాతావరణం అయితే నేను ఎప్పుడు చూడలా గతంలో. నియోజకవర్గం వరకే, జిల్లా నుంచి రాష్ట్రం వరకు అయితే అది అతలా కొత్తలు. మేడం, ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తుంది, దాదాపు ఏడాదిన్నర అవుతుంది. సూపర్ 6 అమలు మీ అభిప్రాయం ఏంటి? గతంలో మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ సంవత్సరం వరకు కూడా అమలు చేయాల. అది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా అయితే బ్రహ్మాండంగా చేసిందో, చెప్పినట్లుగానే 3,000 నుంచి 4,000 చేసింది. అది ఆ 4,000 చేయటం అనే దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పడిందని నేను చెప్పగలుగుతాను. దాని తర్వాత ఉపాధ్యాయులకు ఇప్పుడు తల్లికి వందనం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి కూడా ప్రతి 13,000 ప్రతి ఒక్క తల్లికి, ప్రతి మహిళకి కూడా పడినాయి అని చెప్పేసి అందరూ సంతోషంగానే ఉన్నారు. అలాగే రేపు ఆగస్టులో కూడా బస్సు, దాని తర్వాత ఇలా ఫ్రీ బస్సు, అలా కాన్సెప్ట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్న డబ్బునే సమకూర్చుకుంటూ సంక్షేమ పథకాలని, అలానే అభివృద్ధిని, అమరావతిని, పోలవరాన్ని ఇలా అన్ని ఒకటే చేతుల మీద చేసుకుంటూ వస్తుంది. కాబట్టి సమయం పడుతుంది, ఎవరు కంగారు పడద్దని నేను తెలియజేస్తున్నాను. పేరుకే సూపర్ 6 పథకాల పేరుతో మీ ఇంటి లెంత్ ఎక్కువగా ఉంది, మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి పథకాలు కట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా పరిస్థితి అలా ఎందుకు? గతంలో ప్రవేశపెట్టిందే ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రావాలి అంటే గవర్నమెంట్ మీద ఎంతో కొంత ఒత్తిడి పడుతుంది ఇప్పటికే. అది అందరికి ఇచ్చుకుంటూ పోతే చూడాలి కదండి, ఏది మంచి ఏది చెడు, ఎవరికి అర్హులు అనర్హులు. ఏ విషయంలో అయినా, ఏ ప్రభుత్వం స్కీమ్లో అయినా సరే అర్హులు అనర్హులు అని రెండు ఉంటాయి. ఆ రెండింటిని చూసుకునే కదా మరి ముందుకెళ్లాల్సింది. మేడం, ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో జనసేన పార్టీ మీద కొన్ని నెగిటివ్ ట్రోల్స్ జరుగుతుంది, దాని మీద ఎలా స్పందిస్తారు? నెగిటివిటీ అనేది రాజకీయాల్లో ప్రతి పార్టీ మీద ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, 2-3 నచ్చిన వాళ్ళు ఉంటారు. కాదు అని మనం చెప్పలేం. కానీ ట్రోలర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తారు, వదిలేస్తారు, అసభ్యకరమైన ఏవేవో కామెంట్లు పెడతారు. అది కూడా కాదండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, అలానే కార్యకర్తలుగా నడుస్తున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందులు తెలుస్తాయి, అలానే ఎమ్మెల్యేలకు ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తాయి. కానీ డిప్యూటీ సీఎం గారికి కూడా ఎంతో కొంత ట్రావెల్ చేసిన వరకు తెలుస్తాయి. కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, ఇబ్బంది తెలియని వ్యక్తులు ఇంట్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తే దానికి మనం జడ్జిమెంట్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి. మేడం, గతంలో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఉంది, మీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమైనా ఉందా? ఇప్పుడు అది వచ్చిన తర్వాత అదే సమస్యను మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయింది మీ నియోజకవర్గంలో? సమస్యలు అంటే మాకు ఎక్కువగా రోడ్లు చాలా అధ్వార్యంగా ఉండేవి. ఆ రోడ్లు ధర్మరాజు గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు తీసుకురావటం కానీ, ఎమ్మెల్యే గ్రాంట్లు అండి, ఎంపీ గ్రాంట్లు అండి బ్రహ్మాండంగా వస్తున్నాయి. గ్రాంట్లు తీసుకుని దాన్ని ఏ విధంగా అయితే చేయాలనేటువంటిది ఆయుష్యం చేస్తున్నాయి. ఇంకా మిగతా మౌలిక వస్తువులు, మాది వచ్చేసి ఆక్వా రైతులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆక్వాకి, రైతులకి ఇంకా మౌలిక వస్తువులు ఏదైతే డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్, ఇంకా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేది రోడ్డు. ఈ సహజమైనటువంటి ఇబ్బందుల్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే ఆయన తీర్చుకొని వచ్చారు. ఈ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారని తెలియజేస్తాం.